హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీ రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఎగ్ కర్రీని ఓసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి మనం ముందుగా ఉడికించిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకుని వేయించాలి. ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో 1/2 కప్ టమోటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అన్నీ ఒకసారి కలిపి వేయించాలి. వేయించిన తర్వాత దీనిలో 1/2 కప్పు చింతపండు పులుసు వేసి నూనె పైకి తేరేంత వరకు వేయించాలి. కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు వాటర్ని వేసి మనం వేయించి పక్కన ఉంచిన ఎగ్స్ని కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్స్తో రొటీన్గా కాకుండా ఈ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.